వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మనము న్యూస్ పేపర్ చూస్తున్నాము, టీవీలు చూస్తున్నామండి. వాళ్ళంతా ఒకటే న్యూస్. అమృత హస్బెండ్ ప్రణయ్ గారిని చంపేసిన విధానము అతి దారుణంగా ఉండేటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశం అది చర్చించుకున్న విషయం అప్పట్లో. తనంతరం తన తండ్రి గారైన మారుతిరావు గారు కూడా సూసైడ్ చేసుకుంటాం జరిగింది. ఆ తర్వాత కేసు రన్ అవుతుంది. 2018 ఆనరీ కిల్లింగ్ అన్నారు దీన్ని. దాని తర్వాత ఎట్టకేలకు జడ్జిమెంట్ వచ్చింది. ప్రణయ్ వల్ల ఫాదర్ కూడా ఎంతో బాధపడతాం చూసాము సమాధి దగ్గరికి వెళ్ళి. తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ పెడతాం కూడా జరిగింది. దీని గురించి మీరు జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఇది ఏం తీర్పిచ్చారు అన్నది ఒకసారి చెప్పండి మేడం. సార్, ఈ మర్డర్ ఏదైతే జరిగిందో 2018లో జరిగింది. సేమ్ గుజరాత్లో కూడా ఇట్లాంటి ఆనర్ కిల్లింగ్స్. ఓకే, గుజరాత్ హోమ్ మినిస్టర్ హరేన్ పాండ్యా, యూ రిమెంబర్? కరెక్ట్. దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ అస్గర్ అండ్ హిస్ అసోసియేట్. సేమ్ అలానే జరిగింది. ఓకే, అందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో మొహమ్మద్ అస్గర్ అండ్ హిస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు దే ఆర్ ఫ్రమ్ నల్గొండ. ఓకే, వీళ్ళు ఇందులో ఈ అబ్దుల్ కరీం అనే అతను ఈ ఎవరైతే అమృత వాళ్ళ ఫాదర్ మారుతిరావు గారు ఉన్నారో ఆయన దగ్గర నుంచి హీ టుక్ సమ్ మనీ టు కిల్ దిస్ పర్సన్ ప్రణయ్. అయితే ఎవరైతే ఆ మారుతిరావు A1 అక్యూజ్డ్, అమృత వాళ్ళ ఫాదర్ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. A2 ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయ్, A2 ఎవరైతే ఉన్నారో హూ అటెంప్టెడ్ ద మర్డర్ సుభాష్ శర్మ అని, అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష వేశారు సార్. మిగతా A3 to A8 వీళ్ళకి లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ చేశారు. This was after how many years అండి? It's in 2018 sir. Close to 7 years. Yes, 7 years. సో మనం చూసాం కదా, 7 years తర్వాత ఈ తీర్పు సంచలనాత్మక తీర్పు అని మనం చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు పనిష్మెంట్ అయితే పడుతుంది, ఇట్లా చంపేస్తాలు ఒకటే సొల్యూషన్ కాదు అని ప్రణయ్ వల్ల ఫాదర్ కూడా చెప్తాం జరిగింది. మర్డర్లు చేస్తాం ఆపాలి, ఏదైనా ఉంటే కూర్చొని చర్చించుకోవాలి తప్ప పిల్లలు చిన్నపిల్లలు తెలుసో తెలియకో ప్రేమలో పడుతూ ఉంటారు. కేవలం కులాల పిచ్చి వల్ల మర్డర్లు చేస్తున్నది కరెక్ట్ కాదని ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి అలాంటి వాటికి పెద్దవాళ్ళు ఎవరు పాటుపడకూడదని మా తరపు నుంచి కూడా న్యాయవాదులాగా మేము అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ.